6 టీంలు వేయచ్చు, 4 టీంలు వేయచ్చు, 3 వేయచ్చు. ట్రెడిషనల్ 100% ట్రెడిషనల్. చెప్పండి, అవన్నీ మీరు పట్టించుకోవాలి. వెస్టర్న్. ఇది సెట్ చేసేసరికి ఎంత టైం పడుతుందో అడుగుతా అడగవా చెప్పు. అడుగు. ట్రెడిషనల్ ఇష్టమా వెస్ట్రన్ ఇష్టమా? నువ్వంటే ఇష్టం. మా మొహాలు ఇంతే లేబ్బా, నీట్గా గడ్డాలుండి ఉండవు మా మొఖాలు. గడ్డాలుండి ఓపెన్ స్మైల్ ఉండి ప్రేమతో కళ్ళ దగ్గర మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా మాకు రావులే, అంత ప్రేమ మాకు రాదు. అంత ఫార్మల్స్ వేసుకోవాలక్క ఎక్కువ. వద్దు ఫార్మల్స్. అవును ఫార్మల్స్ ఉండాలి కానీ మరి అంత ఫార్మల్ ఉండకూడదు. మరి ఎస్ ఎగ్జాక్ట్లీ సెమీ ఫార్మల్ ఉండాలి. ఎప్ సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఏంటి ఆ ఇంటర్వ్యూ ఎప్పటికి అయిపోద్ది? అది నువ్వు వెళ్ళి ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వాలా? దేని గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు మా. నేను సుమ్ముని అడిగేసి వస్తా. అందరినీ అడిగాను కదా. సుమ్ము అమ్మాయిలు సుమ్ము ఆ మీటింగ్కి వెళ్ళాడా? బేసిక్ అబ్బాయిలు ట్రెడిషనల్ గానే ఇష్టపడతారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో జనరల్ గా వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అయితే నార్మల్ వెస్ట్రన్ ఉండాలి. 2 వెర్షన్స్ ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్ అయితే ట్రెడిషనల్ గా ఉండాలనుకుంటాడు, పక్కన వాళ్ళు అయితే వెస్ట్రన్ వేసుకుంటూ హాఫ్ సారీ అన్నాడు. హాఫ్ సారీ ట్రెడిషనల్ కట్టుకునే వాళ్ళు కాదు అన్నాడు. నన్ను నాతో కంపేర్ చేసుకోమని ఎవరు చెప్పారు అన్న. అంటే ఛాన్స్ ఉంది కానీ 3 టీంలు 4 టీంలు అయితే పెట్టరు. 3 టీంలు 4 టీంలు అంటే ఎలా చేస్తారంటే లీడ్లు వేసేస్తారు. ఇంకేంటి మీదోటి మాదోటి పవన్ గడతోటి మూదోటి అలా లీడ్ వేసేసి పెట్టేస్తారు. ఇది మేకప్ రిమూవ్. మేకప్ రిమూవల్కి ఆయిల్ పెడతారా? ఆలివ్ ఆయిల్. అవును ఆలివ్ ఆయిల్ లేకుండా నేను పెట్టాను. ఇదేనా? కొంచెం లూజ్ కావాలి ఇంకా. ఇంతే ఉండాలి అది కూడా. అక్కడ దాని మీద బెటర్. అయినా నీకు వెస్ట్రన్ ఇష్టం కదా? నాకు వెస్ట్రన్. అలాగే ట్రెడిషనల్ వేసుకుంటే నచ్చదు అని అనలేదు, వెస్ట్రన్ ఇష్టం అన్నది. బేసిక్గా ట్రెడిషనల్ మనకు తెలియదు ఏం వేసుకుంటారో ఏం చేస్తారో అసలు ఏం మ్యాచింగ్ ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ మనకు తెలియదు. అదే వెస్టర్న్ అనుకో నాకు తెలిసిన మైండ్కున్న అవుట్ఫిట్స్ కాబట్టి నాకు ఇది బాగుంది ఇది బాగాలేదని జడ్జ్ చేయొచ్చు. ట్రెడిషనల్ మనం జడ్జ్ చేయలేం, ఎందుకంటే అది బాగుంది, అది నాకు నచ్చకపోయినా అది బాగుంది అంటారు చాలా. అందుకే ఏంటి ఇన్కేస్ ఇద్దరం ఒక టీంలో ఉంటే ఆడదాం, ఆపోజిట్ టీంలో ఉంటే ఆడదాం. నీ గేమ్ నువ్వు ఆడు. నా గేమ్ నేనే ఆడతాను ఎక్కడున్నా సరే, నీ గేమ్ ఆడతాను ఏంటి? మీరు ఎందుకు అడుగుతున్నావు? నీ గేమ్ నువ్వు ఆడితే నేను అడుగుతున్నా ఆపోజిట్ టీంలో ఉంటే ఏం చేస్తావు? ఏం చేయాలి నేను? నా గేమ్ నేను ఆడాను, నా బెస్ట్ నేను ఇవ్వాలి కదా. ఇఫ్ ఫర్ సపోజ్ ఆపోజిట్ టీంలో ఉండి ఆ టీం నుండి నా పేరు వస్తే నామినేషన్ చేయడానికి ఏం చేస్తావు? ఆపోజిట్లో ఉండే ఇప్పుడు 2 టీమ్స్ అయ్యారా ఫర్ సపోజ్ 2 టీమ్స్ అయినాయి. 2 టీమ్స్ అయితే నేను ఇంకొకటి చెప్తాను చూడు. ఏదున్నా సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. సిచ్యుయేషన్కి మించి కూడా ఉంటుంది. ఇప్పుడు ఏది జరిగినా ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యూ, నువ్వు ఎలా తీసుకుంటావు అనేది. నేనేమంటున్నా నువ్వేమంటున్నా అడిగింది వినొచ్చు కదా ఫస్ట్. అడిగిందే నేను వింటున్నా. అదే సపోజ్ సరే అందులో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను మా టీం ఒక 6 రా, మీ టీం 6.
ఇందులో ఫస్ట్ సేవ్ చేయడానికి ఎవరిని చూస్తుంది మామూలుగా ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్లో ఎవరున్నా సరే గ్రూప్ ఉన్నారు కదా, గ్రూప్లో ఎవరున్నా సరే గ్రూప్తో మాట్లాడతా ఫస్ట్. నేను ఎవరిని తీయాలో వాళ్ళే సేవ్ చేస్తాను. చెప్పాను కదా ఫస్ట్ ఒక ట్రెడిషనల్ చెప్పాలా? అది ఎందుకు అంతగా అడగడం, అక్కడ ఏం లేదు అని చెప్పాలి కదా నువ్వు. అసలు వాళ్ళు నార్మల్గా వాళ్ళు అడుగుతున్నప్పుడు నువ్వు అడిగేస్తా, సార్ అడిగినప్పుడు నన్ను అడిగేస్తే అయిపోతుండే కదా, కళ్యాణ్ నీకంటే అయిపోతుండే కదా, నువ్వు అక్కడ ఎందుకు సిగ్గుపడ్డావు? మరి నువ్వు సిగ్గుపడ్డావు వల్లే కదా అన్న, నేనేమైనా అక్కడ ఉన్నాను చెప్పు. ఎవరు సిగ్గుపడ్డారు? నువ్వే కదా. నేను సిగ్గుపడ్డాను చెప్పు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను కెమెరాకి చెప్పుకుంటుంటే ఏమైంది? ఈ స్వతంత్రం కూడా లేదా నాకు? సరే 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 తక్కువ బ్రో, నేను మిమ్మల్ని చూసాను అసలు. అనలేదు లేదా తక్కువ నేను కెమెరా నేను మా ఆడియన్స్ చూడు. ఇలా అవుతే నేను నీ దగ్గరకు రాను, నీతో అమ్మా ఇంత పెద్ద బ్లేమ్ బ్రో. నువ్వే సాక్ష్యం బ్రో, నేను అసలు మిమ్మల్ని చూసినా. చెప్పు, అడుగువని ఎందుకు నవ్వుతున్నావు ఏంటి అనేది. నాకు ఆ కంఫర్టబుల్ దొరకట్లేదు, మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఎవరిని చూసినావు? కెమెరా నాది అటు ఇటు తిరుగు. నువ్వేమైనా చిన్న పిల్లోడువా? నీకు తెలియదా? సాక్ష్యం చూడు, కెమెరా తిరుగుతుంది. అగో అటు చూడు. హలో, అక్కడ చూడు కెమెరా ఏడా తిరిగింది. ఇప్పుడు ఎక్కడ తిరిగింది? అది ఒకే చోటే ఉంది. కెమెరా గారు, నన్ను మీరు ఫాలో అవుతున్నారా లేదా ఒకసారి చెప్పండి. నువ్వు ఇక్కడ కూర్చో, కెప్టెన్ ఇక్కడికి. అగో అజీడు, నేను అబద్ధం చెప్తానా? అవన్నీ ఎందుకు అసలు? ఏమో ఒకసారి ఇట్రా. ఎందుకు పిలిచా చెప్పి ఇప్పుడు మనం ఎందుకు పిలవకూడదు? మామూలుగా ఎందుకు ఊరికి పిలిచా. ఇప్పుడు ఏదో మనం మాట్లాడుతున్నాం అవసరం. పోనీ పిలిచా, వచ్చాడా రా, నువ్వు కావాలని పిలిస్తే ఏదో ఆడేదో అమ్మా. ఎంత బాగా రెస్పాండ్ అవుతుందా? అది చూడు. నేను నమ్ముతున్నాను రాము. ఇప్పుడు చూడు, మళ్ళీ చూడు. నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. నువ్వు కెమెరాకే చెప్తున్నా. ఆ ఒక్క కెమెరానే నన్ను చూసి తిరుగుతుంది. ఏం తింటారన్నా? మాకైతే సండే చికెన్ డే, నాన్ వెజ్ డే. కళ్యాణ్, నువ్వు దిస్ ఇస్ నథింగ్. అంటే కాఫీ కూడా దీని ముందు సరిపోదు. నిజంగా చెప్తున్నాను, కాఫీ కూడా దీని ముందు సరిపోదు కదా. ఈ రేంజ్ లోనా సరే చేస్తారా కదా? నువ్వు అంత అవసరం లేదని మొహం చూడు ఒకసారి, వెళ్ళి దగ్గర పెట్టి. రితు దాన్ని ఏడిపించావనుకో, నేను సీరియస్ అవ్వాల్సి వస్తుంది. నేను చాలా సీరియస్. అది ఎందుకు ఏడుస్తుంది? ఇప్పుడు నేను ఏమన్నా అట్లీస్ట్ ఫేస్ ఏదో చేంజ్ వచ్చింది రా. అడుగు. నిన్న మొన్నటి వరకు ఫోన్లో ఏదో ఉంది అనుకోడానికి, ఇప్పుడు అది కూడా లేదు ఫేస్లో. అడుగు. అంటే ఈ సైడ్ అంతా ఇలా వెనక వాచిపోయినట్టుంది. వాసేస్తావు నువ్వే. ఇంత హర్ట్ చేసి, బెంగ పెట్టుకునేలాగా చేసి. నువ్వు గేమ్ని ఎలా సీరియస్గా తీసుకుంటావో తను కూడా అంతే సీరియస్గా తీసుకుంది. మరి ఆ రోజు ఒక బాల్ కోసం అంతా బతకలాడి అడుక్కున్నా, ఇచ్చావా? ఏమన్నావు? అదేదో ఇప్పుడు నువ్వు తెప్పించుకుంటున్నా. నేనేం తెప్పించుకోవట్లేదు. హలో, వెళ్ళు. నువ్వే వెళ్ళు అక్కడికి.
నీతో ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా, నువ్వు మాట్లాడమన్నా కూడా అందుకే. నువ్వు చెప్పినందుకు, నువ్వు మాట్లాడమన్నందుకు వాడు మాట్లాడు. నేను చెప్పలేదురా, నేను ఒకేసారి అడిగా. నేను ఎంతగా చెప్పలేదు సార్. నువ్వు ప్రతిసారి వాడిని బ్రతిమలాడినందుకు వాడు మాట్లాడుతున్నాడు తప్ప వాడికి నా మాటల వల్ల వాడి హీగో కరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? వాడి హీగో ముందు ఇక్కడ ఉన్న ఇక్కడ అందరి హీగో కలిస్తే వాడిదొక్క హీగో. అది వాడి హీగో అంటే నేను చెప్పినందుకు కాదు, వాడికి అనిపించింది కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు. అదైతే నేను చెప్పగలుగుతా. ఒకవేళ నేను చెప్పి వాడు మాట్లాడేలా ఉండుంటే ఇన్ని రోజులు వాడికి అవసరం ఉండేది కాదు. ఇన్ని రోజులు నేను బతుకులాడేది. వాడు లైక్ చాలు ఇప్పటికీ అనుకుని మాట్లాడుతున్నాడు. నేను చెప్పినందుకు వాడు మాట్లాడుతున్నాడు అంటే నేనే ఒప్పుకోను. బికాజ్ అలా ఉండుంటే వాడు డే 1 మాట్లాడేవాడు కదా, గొడవ అయినా నెక్స్ట్ డే. అంతే, వాడికి నీ మీద కోపం లేదు. ద థింగ్ ఏంటంటే ఆ సిచ్యుయేషన్ అంతే. బ్యాడ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. నాకు రోజు చెప్తున్నాడు వాడికి నీ మీద అస్సలు కోపం లేదు, జస్ట్ బాధ అంతే తప్ప ఎవరో చెప్పినందుకు మాట్లాడలేదు. వాడు జెన్యూన్ గా అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడు. బ్యాడ్ చేస్తారా? చేయాల్సింది గత 4 వారాలుగా చేయాల్సిన బ్యాడ్ అంతా ఓ రోజా చేస్తారా? ఈగో అని చెప్పి. ఎవరికి ఈగో? నీకే. నాకా? ఒళ్ళు నిమిషం అంచు ఉంది నీకు ఈగో. నేనేం చేశాను రా నిన్న అసలు అంత మాట్లాడకుండా ఇన్ని డేస్? చెప్పురా, నేను ఏం చేశాను నిన్ను? చేశాను అడగ. అయిపోయింది కదా, అయిపోయింది. సారీ. ఇంకోసారి నా మీద అరవకు. కావాలంటే రూమ్లోకి తీసుకెళ్ళి తిట్టు, అందరి ముందు అరవకురా ప్లీజ్. ఏం చేయలేదురా, ఊరికే ఏం చేయలేదురా మాట. మరి నేను క్లియర్గా నిన్న కూడా చెప్పాను కదరా. నా వాటర్ మిలన్ ఎందుకు తినలేదు నువ్వు? తిన్నాను. నేను అర్థం చూస్తున్నా. లాస్ట్కి ఒక ముక్క పెడితే తిన్నా, అది ఫోర్స్ చేస్తే తిన్నావు. టిఫిన్ తినలేదని చెప్పి నా సూట్ కేసు జిప్ ఎందుకు వేయలేదు నువ్వు? తెలుసా? నువ్వు వేసేసుకుంటున్నావు కదా. నిజంగా నువ్వు వేసేసుకుంటున్నావు కదా. కానీ ఎవ్రీ వీక్ నువ్వే వేస్తున్నావు కదా. మరి నువ్వు వేసేసుకుంటున్నావు, కష్టపడిపోతున్నావు తెగ. ఎక్కడికి వేయట్లేదు కాబట్టి. నువ్వు వేయట్లేదు కాబట్టి. నేను దిగేలోపు నువ్వు వేస్తావు కదా మొత్తం జిప్పులు 2.